వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాటిపేట మండలం పి కోనవలస పంచాయతీ గంగన్నదొరవలస గిరిజన గ్రామానికి చెందిన పోతనపల్లి మరియదాసు, పోతనపల్లి బంగారమ్మ ఆవేదన ఇది. సాలూరు మండలంలో పనిచేస్తున్న విఆర్ఓ సరోజిని తాము నివాసం ఉంటున్న గంగన్నదొరవలస ఇంటికి సంబంధించి హౌస్ హోల్డ్ నెంబర్ను రద్దు చేయించి సాలూరు గాంధీనగర్ పేరు మీదుగా సరోజిని సొంత హౌస్ హోల్డ్లో మా వృద్ధ దంపతులను కలుపుకోవడం వల్ల తాము ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నామని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాచిపేటలో నిర్వహించిన మెగా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని ఆ వృద్ధ దంపతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాత సుఖీభావ పథకం రద్దయిందని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, పింఛన్తో బతుకుతున్నామని, ఆ పింఛన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని, తమ హౌస్ హోల్డ్ నెంబర్ పునరుద్ధరించే వరకు తొలగిపోయిన ప్రభుత్వ పథకాల డబ్బులు తమ పోషణ భారం విఆర్ఓ సరోజిని భరించేలా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, ఎంఆర్ఓ స్పందించాలని, తమను మోసగించి చట్టవిరుద్ధమైన పనులు చేసిన విఆర్ఓ సరోజినిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా తమ రేషన్ కార్డు నమోదు చేసిన సరోజిని మనవరాలి పేరును తొలగించాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. బంగారమ్మ మాది మాది గంగన్నదొరవలస పి కోనవలస పంచాయతీ పాచిపేట మండలము పార్వతీపురం మన్యం జిల్లా మాది. మాకు మా సాలూరు మాది గంగన్నదొరవలస. మా హౌస్ హోల్డ్ నెంబరు ఇక్కడ ఉన్నది, మా పాత నెంబర్ ఇక్కడ రద్దు చేసేసి సాలూరు గాంధీనగర్ సచివాలయంలోని పోతనపల్లి సరోజిని విఆర్ఓ తొండ విఆర్ఓ ఆవిడ ఏడు చేసిందంటే మా నెంబర్, మా పాత నెంబర్, మా హౌస్ హోల్డ్ నెంబర్ ఇక్కడ రద్దు చేయించి మమ్మల్ని లుట్టుకెళ్ళి ఆ సాలూరు సచివాలయం గాంధీనగర్ ఆవిడ హౌస్ హోల్డ్ లో కలిపేసిపోయింది. ఇది న్యాయంగా ఉందా చెప్పండి? మాకు మా హౌస్ హోల్డ్ నెంబరు, మా నెంబర్ మాకు కావాలి. ఆ నెంబర్ మాకు వచ్చే వరకు ఆవిడ ద్వారా మాకు రైతు భరోసా పోయింది, కరెంటు బిల్లు సబ్సిడీ పోయింది. ఆవిడ ద్వారా దయచేసి ఆఫీసుల్లో అధికారులు మా యందు దయించి ఆవిడ ద్వారా మాకు ఇప్పించాలి. మా హౌస్ హోల్డ్ నెంబర్ ఇక్కడికి వచ్చే వరకు లేకపోతే మేము ముసలోళ్ళమే, మేము కూలికి వెళ్ళలేము, మేము ఎలా బతకాలము? కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు మా యందు దయించి మాకు న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటాము. కలెక్టర్ గారు పాచిపేట వచ్చారు, ఆ కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు ఇచ్చాము. ఆ కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తే కలెక్టర్ గారు అమ్మా నేను చూస్తానులే అమ్మా, నేను చూసి మీకు న్యాయం జరిపిస్తానమ్మా అన్నారు. అలాగని ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. ఇప్పటికీ కూడా మాకు ఏ ఆధారం రాలేదు. అవి వచ్చిన అవకాశం రైతు భరోసాల్లో పోయింది, ఈ కరెంటు బిల్లు వెళ్ళిపోతుంది. మాకు ఖచ్చితంగా మాకు ఆ సాలూరులోన మా హౌస్ హోల్డ్ నెంబరు, మా నెంబరు మాకు మా గంగన్నదొరవలసలోనే ఉండాలి. మా నెంబర్ మాకు కావాలి. అలాంటి ఆవిడని ఏడు చెయ్యాలి? వాళ్ళ మనవరాళ్ళు కోడళ్ళు మా రేషన్ కార్డులు పెట్టించింది. మా ముసలోడు మాకేటి తెలియదు. ఆ బియ్యం ఇచ్చినప్పుడు 3 పేర్లు చదువుతుంటే ఏవులు ఆ పేరు 3వ పేరు అని చదువుతుంటే వాళ్ళ మనవరాలు అయినా ఆవిడికి మాకు ఏం సంబంధం అని ఆవిడ మా జీవితాలతో ఆడుకుంటుంది. ఆవిడికి మాకు ఎలాంటి సంబంధము లేదు. ఆవిడ అంత మోసం చేస్తుంది. ఆవిడ మీద తగిన చర్య తీసుకోవాలి. అలాంటి ఆవిడని ఉద్యోగం పీకిసినా సరే నాకు సంతోషమే. అంత బాధగా ఉంది. మా జీవితాలతో ఆడుకుంటుంది. మాకు మళ్ళీ ఈ రైతు ఆధార్ గవర్నమెంట్ నుంచి అందవలసిన ఆధారం అంది వరకు ఆవిడే మాకు జీవనోపాధులు అందించాలి. ఆ రైతు భరోసా ఎన్నిసార్లు పోయింది అన్నిసార్లు ఆవిడ చేత ఇప్పించండి మాకు. ఈ కరెంటు బిల్లు కూడా ఆ కరెంటు బిల్లు ఆవిడ చేత మాకు కట్టించండి. అంతకు మించి మాకు ఆధారం అయితే లేదు, వేరే ఆధారం. దయచేసి అధికారులు మా యందు దయించి మాకు న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటాను. మా హౌస్ హోల్డ్ నెంబర్ మా ఊర్లోనే ఉంచాలి. మా హౌస్ హోల్డ్ నెంబర్, మా పాత నెంబర్ మాకు ఇక్కడే ఉండాలి. ఆవిడ హౌస్ హోల్డ్ నెంబర్ కట్ చేసేయాలి. కట్ చేసిస్తేనే అంతవరకు కూడా మాకు ఏటి రావు. ఈ ఒక్క పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా అది కూడా ఆవిడ ఉద్యోగస్తురాలు కదా, పెన్షన్ కూడా పోవచ్చాను. ఆ పక్కలు ఈ పక్కలు అంటుంది, భయం పుట్టేస్తుంది. మాది గవర్నమెంట్ రావలసినవి ఏ పోయిన ఆవిడ ద్వారా ఇప్పుడు మాకు అందించాలి. మీరు కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని వేడుకుంటాను.